హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే ఎంతో రుచికరంగా గుమగుమలాడే వంకాయ వేపుడు అండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నిజంగా తయారు చేసుకోవడం కూడా చాలా సులువండి. ఈ రకంగా తయారు చేసుకున్న వంకాయ వేపుడు అన్నంలోకే కాదు, చపాతీ, పుల్కా, రోటీ, రాగి సంగటి ఇలా దేంట్లోకి తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. ముందుగా అయితే ఈ వేపుడు కోసం పల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు ఒక 4 టేబుల్ స్పూన్లు, అలాగే వేయించిన ధనియాలు 1 టీ స్పూన్, కారం వచ్చేసి 2 టీ స్పూన్లు, రుచికి సరిపడా ఉప్పు, చివరగా వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వలచకుండా అలాగే వేసుకోండి డైరెక్ట్గా 6-7. ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తని పౌడర్లా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. వీలైతే రోట్లో దంచుకోండి, మంచి టేస్ట్ వస్తుందండి. ఈ పల్లీ కారాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకుందాము. మినపప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసి బాగా దూరగా వేయించండి. ఇలాంటి వేపుళ్ళలోకి పోపు దినుసులు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తినడానికి వీలుగా ఉంటుంది. పోపు దినుసులు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, 4-5 ఎండుమిర్చిని కూడా వేసి ఉల్లిపాయల్లో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేయాలి మూత పెట్టి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత మూత తీసి చూద్దాము. ఉల్లిపాయల్లో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయి ఇలా మంచిగా వేగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టినటువంటి వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని కడిగి కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నారంటే అవి నల్లగా అవ్వకుండా ఇలా ఫ్రెష్గా ఉంటాయండి. వంకాయ ముక్కల్ని వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసి బాగా కలపండి. వంకాయ చాలా త్వరగా ఉడికిపోతుందండి. ఇక చూస్తున్నారు కదా, పసుపు వేసి కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టేసి 10-12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఒక 4-5 నిమిషాల తర్వాత మనం మూత తీసి ఒక్కసారి ఇలా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5-6 నిమిషాల పాటు ఉడికించుదాము మీడియం ఫ్లేమ్లో. ఇక చూస్తున్నారు కదా, ఇంకొక 5-6 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత వంకాయ చూడండి బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టినటువంటి పల్లీ కారాన్ని ఇక్కడ వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం వేసిన పల్లీ కారాన్ని అంతా కూడా వంకాయ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఈ పల్లీ కారాన్ని మనం రోటిలో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కాస్త ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకొని ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది కారం అనేది. కారం మొత్తం కూడా వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించారంటే ఫ్రై మనకి వేడివేడిగా రెడీ అయిపోతుంది. 2-3 నిమిషాలు అయిపోయిందండి. మనకి ఇక్కడ వంకాయ వేపుడు రెడీ అయిపోయింది చూడండి వేడివేడిగా. వెంటనే స్టవ్ ఆపి వేడివేడిగా అన్నంలోకి కానీ, చపాతీ, పుల్కా, రోటీ, రాగి సంగటి ఇలా దేంట్లోకైనా సరే ఈ వంకాయ వేపుడిని సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తింటూ ఉంటే తినాలనిపిస్తూనే ఉంటుందండి, అంత అద్భుతంగా ఉంటుంది. కంపల్సరీగా తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.